ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా కార్యక్రమానికి సంబంధించి సర్వే ఈ నెల 16 నుండి 20 వరకు అన్ని గ్రామాల్లో వ్యవసాయ మరియు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పర్యటన చేసి వ్యవసాయ యోగ్యం కానటువంటి భూములను గుర్తించి ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుందని, వీటి ఆధారంగా సాగుకు యోగ్యమైనటువంటి భూమి కలిగిన రైతులందరికీ రైతు భరోసా అందే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయ అధికారి విన్సెంట్ వినయ్ పేర్కొన్నారు. రామాయంపేట మండలం శివయ్యపల్లె గ్రామంలో క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న సర్వేను జిల్లా వ్యవసాయ అధికారి విన్సెంట్ వినయ్ పరిశీలించారు. సర్వే సిబ్బందిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనదర్ జిల్లా వ్యవసాయ అధికారి విన్సెంట్ వినయ్ వ్యవసాయ సహాయ సహచాలకులు రాజ్యనారాయణలు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఇన్ఛార్జ్ సహాయ వ్యవసాయ సంచాలకులు రాజనారాయణ, నిజాంపేట వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి సాయికృష్ణ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రైతు భరోసా కోసం సాగుకు యోగ్యమైన భూములన్నిటికీ కూడా రైతు భరోసా ఇచ్చే ఉద్దేశంతోనే ఈ నెల 16 నుంచి 20 తారీఖు వరకు సర్వే నిర్వహించడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా వ్యవసాయ మరియు రెవెన్యూ పంచాయతీరాజ్ శాఖల సమన్వయంతో ఈ సర్వే నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు శివయ్యపల్లి గ్రామాన్ని జిల్లా వ్యవసాయ అధికారి సందర్శించడం జరిగింది. సాగుకు యోగ్యం కానటువంటి భూములను గుర్తించి ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేసి మనకు 20వ తారీఖు నుంచి జరిగేటువంటి గ్రామ సభలో ఈ అంశాలన్నింటినీ కూడా పేర్కొన్న తర్వాత ఈ నెల 26వ తారీఖు నుంచి రైతు భరోసా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సర్వేలో రైతులు తమ విషయాలన్నీ కూడా చెప్పి వ్యవసాయ శాఖకు సహకరించాల్సిందిగా కోరుతున్నారు. మండలంలో శివాయిపల్లి గ్రామంకు ఈరోజు దర్శించడం వల్ల మన రైతు భరోసా పథకం కింద ఈరోజు రావడం అయింది. ఈరోజు ఇక్కడ మొత్తం తిరిగి చూసి మన వ్యవసాయంకు యోగ్యం లేని భూములనన్నీ గుర్తించి తొలగించడం జరుగుతుంది. సో దీనికోసము ఈరోజు వచ్చి నేను నా ఏఈఓ మన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అధికారి అందరం కలిసి తిరిగి చూసి ఇవన్నీ సాయంత్రం వరకు మళ్ళా మన రిపోర్ట్ చేస్తామని చెప్తాము. థ్యాంక్ యూ.